నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. బెల్ట్ షాపులు ఎత్తివేయాలంటూ గ్రామస్తులు ఆందోళన చేశారు. సుల్తానాబాద్ మండలం చిన్నబొంకూరు గ్రామంలో సర్పంచ్ నేలకొండ రాజేశ్వరి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. పిల్లగాళ్ళ చదువులు ఉన్నాయి, పెళ్లిళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. 16 ఏళ్ళ పిల్లగాడు కూడా మందు తాగుతారు. అది ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు ఇలా అంటే 40-50 ఏళ్ళ వచ్చిన కరెక్టే ఉంటాయి. 16 ఏళ్ళ పిల్లగాని భవిష్యత్ ఏంది? మందు అమ్మాయి షాపులందరి దగ్గరికి వెళ్ళి అమ్మద్దని చెప్పడం కలిసింది. షాప్ కల్లా చెప్పుకుంటూ వచ్చినాం. ఈ మందు అమ్మద్దని అందరికీ ఈ రోజు వరకు లాస్ట్. మహిళా సంఘాలందరూ అతిగా ఇబ్బంది పడతారు. ఈరోజు చెప్తే మందు బంద్ చేస్తే ఏం లేదు, మందు బంద్ చేయకపోతే మందు అమ్మిన వాళ్ళకు 20,000, పట్టించిన వాళ్లకు 5,000 బహుమతి ఇచ్చుడు. అది మా గ్రామ పంచాయతీ తరఫున ఇస్తాం. ఎట్లాంటి వాళ్ళు అమ్మద్దు. ఈ కుటుంబాలు బాగుపడాలి, మంచిగా ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంట్లో లొల్లు లంగాలు అయితే ఒక్కొక్కరి ఇంట్లో తిండి లేకుండా కూడా ఉన్నారు. తిండి లేక భర్తను తాగొచ్చిందంటే భార్య ఏదో ఒకటి అంటుంది, అన్నాక భర్త భార్యను కొడతాడు, కొట్టినాక మందు తాగుడా, నేను వెళ్ళిపోకడా. మద్యము చిన్నబొంకూరు గ్రామంలో మద్య అమ్మే దుకాణం దగ్గరికి వెళ్ళి ఆ మద్యపానము అమ్మద్దని వల్ల ఇంటింటికి సీసాలు అమ్మవద్దని చెప్పడం జరిగింది. సీసాలు కూడా తీసుకొని పలకొట్టడం జరిగింది. మహిళా సంఘాలు అందరు కలిసి, సభ్యులందరూ కలిసి భర్తలు తాగి ఇంట్లో గొడవలు చేయడం వల్ల అందరూ పోయి సర్పంచ్ గారికి ఫిర్యాదు చేసినాము. చేస్తే సంఘాల అందరూ వివో మీటింగ్ ఏర్పాటు చేసుకొని సర్పంచ్ గారిని తీసుకొని ఊర్లో సమావేశం ఏర్పాటు చేసుకొని మందు మానేయడానికి అందరికీ ఫస్ట్ సర్పంచ్ గారు ఆర్డర్ ఇచ్చినారు. తర్వాత అమ్మిన తర్వాత కూడా ఒకవేళ అమ్మిన తర్వాత జనాలకు సభ్యులకు దొరికితే మాత్రం 20,000 అమ్మిన వాళ్ళకు జరిమానా, తర్వాత దొరకబట్టి ఇచ్చిన వాళ్లకు సభ్యులకు 5,000 బహుమతి ఇచ్చుడని సర్పంచ్ గారు ప్రకటించినారు. వీళ్ళందరినీ పిలిపించి ఈరోజు ఏంటంటే ఇకపై ఈ ఊర్లో మద్యం అమ్మరా అంటే సంపూర్ణ మద్యపాన నిషేధం చేయాలని చెప్పి గ్రామ ప్రజలందరము, గ్రామ పంచాయతీ అందరం కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేయనైనది. ఎందుకంటే ఒకరు ఇద్దరు వాళ్ళ కుటుంబాలు లాభం కోసం ఈ ఊరంతా తాగి యువత చెడిపోతున్నారు, రత్నమార్గం పడుతున్నారు. అలాగే తాగచ్చి అనారోగ్యాల పాలవుతూ, హాస్పిటల్ పాలవుతూ, ఖర్చుల పాలవుతూ, ఇంట్లో భార్య భర్తలు గొడవలు జరుగుతూ కుటుంబాలన్నీ వీధిన పడే పరిస్థితి ఉంది. ఇలా ఏంటంటే మందు 24 hours దొరుకుతుంది. మందు రాత్రి 1 గంట దొరుకుతుంది, డబ్బులు ఉన్న దొరుకుతుంది, డబ్బులు లేకుండా దొరుకుతుంది. ఈరోజు మేము అందరినీ పిలిపించి మందమ్మే వారిని అందరినీ పిలిపించి ఈ బెల్ షాపులు అమ్మే వాళ్ళను గుడుంబ అమ్మాయిలను అందరినీ పిలిపించి వాళ్ళకు మేము మర్యాద మా ఊళ్ళో మందు కానీ గుడంబ కానీ అమ్మద్దని వాళ్ళు నిర్ణయం తీసుకొని అందరు ముందుకొచ్చినారు. వాళ్ళ తరఫున మేమందరం బంద్ చేయడం జరిగింది. ఎవరు కానీ తాగి ఇంట్లో పోయి లొల్లి చేసి అటు ఇటు భార్యలను అటు ఇటు కొట్టడం జరుగుతుంది. మొదట్లోకి వచ్చి లొల్లి పెట్టడం కానీ ఎన్న నాడ కూర్చుంటే నాకు ఇంత మనసు ఎంత లేకుండా వాళ్ళ నీళ్ళను
మాట్లాడించే పోలీసు వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రజలకు చేరువ దిశగా ప్రభుత్వం కొన్ని సంస్కరణలు చేపడుతున్నట్లు సిఐ సత్యనారాయణ తెలిపారు. అందులో భాగంగా సోమవారం సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ లో మోడరేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ పోలీస్ అనే అంశంపై వర్క్ షాప్ నిర్వహించారు. పలువురు విద్యావేత్తలు నిపుణులు సలహాలు అందించారు. ఇప్పుడు ఒక అమ్మాయి ఉన్నారు, వారికి చట్టానికి లోబడి కావు. ఎన్ని చట్టాలు తీసుకుని బుక్ చేసినా మళ్ళీ కోర్టు వరకు వచ్చే వరకల్లా సరి చెప్పలేక అవి ఫెయిల్యూర్. ఎప్పుడు మన కనకయ్య గారు చెప్పినట్టు పేపర్లో ప్రతి విషయాలు చూసి ఏం చేయాలి అనే విషయాలు కూడా ఓపెన్ హౌస్ లో మీరు అడగవచ్చు. దాంతోపాటు ఇంకొకటి కూడా ప్రతి పౌరుడు కూడా యూనిఫామ్ లేని పోలీసుగా ఉండాలనే కాన్సెప్ట్ తోటి ప్రతి అంటే హై స్కూల్ లెవెల్లో ఒక ఎస్ఏ కాంపిటీషన్ డిబేట్, జూనియర్ కాలేజ్ లెవెల్లో ఎస్ఏ కాంపిటీషన్ డిబేట్, ఫస్ట్ సెకండ్ థర్డ్, డిగ్రీలో కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్, ఈ 5th 6th 7th అప్పర్ ప్రైమరీ స్కూల్ లెవెల్లో ఒకటి పెయింటింగ్ కార్యక్రమం ఉంటుంది మేడం. సంస్కారం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. వారికి కావాల్సినటువంటి నిధులు, వారికి కావాల్సినటువంటి యంత్రాంగం, వారికి కావాల్సినటువంటి సిబ్బందిని పూర్తి స్థాయిలో నియామకం ఈరోజు ప్రభుత్వం మరి చేపట్టాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా ఏదైతే వీళ్ళు కోరిన విధంగా మహిళా పోలీస్ స్టేషన్లు కావాలని, మరి ఆ మహిళా పోలీస్ స్టేషన్ సర్కిల్కి ఒక మహిళా పోలీస్ స్టేషన్ తప్పకుండా ఏర్పాటు చేయాలి. మహిళా పోలీస్ స్టేషన్ సర్కిల్ ఒకటి ఏర్పాటు చేసుకుంటూ మహిళల సమస్యలతో ఇప్పుడు ఏదైతే 30% మహిళలను పోలీసులో రిక్రూట్మెంట్ చేయాలని కోరడం జరుగుతున్నది. ప్రజలకు న్యాయం జరగాలి. కేసీఆర్ గారి యొక్క లక్ష్యం ఒకటే, బడుగు బలహీన వర్గాలు పేదవాళ్లకు న్యాయం జరగాలి, పేదలు ధనికులు అనేది తేడా ఉండకూడదు అన్నది వారి యొక్క లక్ష్యం. ముఖ్యంగా మళ్ళా అవినీతిని అంతమంచాలి. మెయిన్ కేసీఆర్ గారి యొక్క లక్ష్యం అవినీతిని అంతం జరిగినప్పుడే పేదవారి అందరికీ కూడా న్యాయం జరుగుతుంది అన్న ఉద్దేశం. ఆ లక్ష్యాన్ని నెరవేర్చాలంటే ఈ పోలీస్ శాఖ నుంచే మొదలు కావాలి. ఎందుకంటే ఈ వీళ్ళు ఎక్కువ శాతం అటాచ్ లో ఉంటారు. ఎవరికే గాని అన్యాయాలు జరిగినా గాని, అక్రమాలు జరిగినా, హత్యలు జరిగినా, ఏ ఒక్క సంఘటన జరిగినా గానీ మా మీద ఎందుకు జరుగుతున్నాయి, మేము మహిళలము అని పదే పదే ఎందుకు గుర్తు చేస్తున్నారంటే, మహిళలుగా ఆడపిల్ల దేశానికి గర్వకారణం. అంతేకాని ఆడపిల్ల పుట్టింది అనేది ఆ ఫీలింగ్ ఇప్పుడు ఎవరికి లేవట్లేదు. చాలా మంది తల్లిదండ్రులు 2 పిల్లలకి ఒక్క ఆడపిల్లకే కూడా కుటుంబ నియంత్రణ పాటించిన పరిస్థితి. ఏదైనా పేరుతో కానీ ఒక 100 అప్లికేషన్లు ఒక నెల రోజుల లోపల 10 పిటిషన్లు లేకపోతే 100 పిటిషన్లు వచ్చినాయంటే ఆ పిటిషన్లకు సంబంధించి మీరు ఏం చర్యలు తీసుకున్నారు, ఏం చేస్తున్నారు అనేది ప్రజలకు వివరించేటువంటి ఒక కార్యక్రమం చేపడితే బాగుంటుందని, తద్వారా ట్రాన్స్పరెన్సీ ఇద్దరికి కూడా అంటే ప్రజలకు పోలీసుల మీద నమ్మకం కలుగుతుంది. అట్ ద సేమ్ టైం మేము ప్రజలకు ఎట్లాంటి ఇబ్బంది కలిగించడం లేదు, మేము పూర్తి స్థాయిలో నమ్మకంగా పనిచేస్తున్నామని చెప్పుకోవడానికి కూడా పోలీసులకు ఒక బాగా అవకాశం ఉంటుంది అనేది నా అభిప్రాయం. బట్ ఇట్ ఈస్ సో ప్రాబ్లమాటిక్ because only girls will go for that police stations and can say their problems and rescue from there. But in that time also they may face so many problems. If any girl was going into special women police station means if anyone, someone can harass them also. సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. హైదరాబాద్ నుంచి వచ్చిన వైద్యులు రోగులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ ప్రతినిధులు ఉన్నారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు శ్రీవాణి కళాశాలలో ఉచిత మెగా వైద్య శిబిరము, గుండెకు సంబంధించిన వ్యాధుల వారికి
ఆక్సిజన్ హాస్పిటల్ హైదరాబాద్ వారిచే ఈ యొక్క మెగా హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఇందులో దాదాపు 250 మంది అందరికీ 2D-కో, ఈసీజీ, GRBS టెస్టులు పరీక్షలు నిర్వహించి వారికి కొద్దిగా డాక్టర్ల సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ సుల్తానాబాద్ తరఫున మెగా హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నాము. దీనికి పెద్ద ఎత్తున 4-5-6 మండలాల నుంచి పెద్ద ఎత్తున స్పందన జరిగింది. అందులో పేద వర్గాల వారికి ఉచితంగా సేవలు అందించడానికి మా లయన్స్ క్లబ్ ముందు ఉంటుందని తెలియజేస్తూ మరియు ఈ రోజు కార్యక్రమాన్ని ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.